ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు, అలాగే నోటికి రుచిగా తినాలనుకున్నప్పుడు, పుల్ల పుల్లగా, కారం కారంగా ఈ విధంగా టమాటా పులిహోర చేసుకోండి. అందుకోసం ఒక ఎర్రగడ్డ, ఒక 8 టమాటాలు కట్ చేసి, అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఒక దబర్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి, ఇందాక కట్ చేసినటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత, తెల్లగడ్డ పాయలు ఒలుచుకున్నవి వేసి, అందులో కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసి, రుచికి సరిపడా కల్లులుప్పు, పసుపు పొడి వేసి, మొత్తాన్ని టమాటాస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి, కొంచెం చింతపండు కూడా వేసి, బాగా గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం ఒక స్మాషర్‌తో బాగా స్మాష్ చేసేసుకొని, కొంచెం ఎక్స్‌ట్రాగా వాటర్ పోసుకొని, పైన కొత్తిమీర జల్లేసి, మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే టేస్ట్ ఆహా! అనాల్సిందే. అంత చాలా బావుంటుందండి. టేస్టీ టేస్టీ టొమాటో పులిహోర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్